జిప్ కోడింగ్ ట్రెండ్. ప్రేమ కోసం సప్త సాగరాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరం ఉన్నా మొబైల్లో మాట్లాడుతూ వీడియో కాల్స్ తో నెట్టుకొస్తున్న లాంగ్ డిస్టెన్స్ ప్రేమలను చూస్తున్నాం. ఇప్పుడు కాలంతో పాటు యువత ఆలోచనలు మారుతున్నాయి. ప్రేమ కోసం తమ గల్లీ కూడా దాటాల్సిన పని లేకుండా దగ్గరలోనే ప్రేమికుడు లేక ప్రేమికురాల్ని ఆన్లైన్ లో వెతుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిప్ కోడింగ్ ట్రెండ్ అవుతోంది. సాధారణంగా ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి జిప్ పిన్ కోడ్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో జిప్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు అదే విధానం డేటింగ్ యాప్ లో కనిపిస్తోంది. కొన్ని డేటింగ్ యాప్స్ ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చాయి. సైన్ అప్ చేస్తున్నప్పుడు మీ లొకేషన్ కు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో మ్యాచ్లు కావాలో అడుగుతుంది. ఎంపిక చేసుకున్న పరిధిలోని ప్రొఫైల్స్ చూపిస్తుంది. అంటే ఓ వ్యక్తి తనకు సమీపంలోని వారే పరిచయం కావాలని కోరుకోవడం అన్నమాట. దీన్నే జిప్ కోడింగ్ అని పిలుస్తున్నారు. చాలా మంది ప్రేమ కోసం డేటింగ్ యాప్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. మొదట్లో తమకు సరిపడే మ్యాచ్ ను ఇష్టాలు, అభిరుచులు, లుక్స్ ను బట్టి ఎంపిక చేసుకునేవారు. ఇప్పుడు నచ్చిన వ్యక్తి దూరంగా ఉంటే కష్టం అంటున్నారు. వారిని కలవడానికి ప్రయాణాలు చేయాలి, ఎక్కువ సమయం కేటాయించాలి. ఇవన్నీ మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రెయిన్ అంటూ తమ గల్లీలోనే నచ్చిన వ్యక్తిని మ్యాచ్ చేసుకుంటున్నారు. ప్రేమించిన వ్యక్తి దగ్గరలోనే ఉంటే ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కలవటం సులభం, సమయం, ఖర్చులు తగ్గుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సిన పని ఉండదు. ఒకే ప్రాంతంలో ఉంటారు కాబట్టి భాష, సంస్కృతి, ఆచారాలు భిన్నంగా ఏమీ ఉండవు. తెలియని ప్రదేశంలో ఉన్న వారి కంటే తెలిసిన చోట పరిచయాలు కొంత సురక్షితంగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే జిప్ కోడింగ్ ను ఎంచుకుంటున్నారు. జిప్ కోడింగ్ తో కొన్ని సమస్యలున్నాయి. ప్రేమ విశాలమైంది, కానీ ఈ విధానంలో ఎంచుకున్న ప్రాంతంలోనే ప్రేమను కనిపెట్టాల్సి వస్తోంది. ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అక్కడి వ్యక్తుల వ్యక్తిత్వం విషయంలో కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తోంది. దీంతో వీరికంటే మంచి వ్యక్తులు దూరంలో ఉన్నా గుర్తించలేక వదులుకోవాల్సి వస్తోంది. కేవలం సేవల విషయంలోనే కాదు, ఇంకా చాలా వాటిలో అప్డేట్ అయ్యాం. మనుషుల వ్యక్తిగత జీవితంలో ప్రముఖమైన ప్రేమ విషయంలో కూడా టెక్నాలజీ అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటి కాలంలో ప్రేమికులు ఎంత దూరంలో ఉన్నా సరే లాంగ్ డిస్టెన్స్ లో సంభాషించుకుంటున్నారు. ఇంతటితోనే ఆగటం లేదు. ప్రేమ కోసం కాలు కూడా కదపకుండా ఆన్లైన్ లోనే అన్నీ కానిస్తున్నారు. నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమలో పడేయాలంటే గతంలో యువత అనేక ప్రయాసలు పడేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ లోనే మనకు నచ్చిన వారిని సౌలభ్యం వచ్చేసింది. దీనినే జిప్ కోడింగ్ అని పిలుస్తున్నారు. ఈ తరంలో చాలా మంది ప్రేమ కోసం డేటింగ్ యాప్స్ ను ఉపయోగించడం పరిపాటిగా మారింది. పైగా తనకు సరిపోయే మ్యాచ్ ని చూసుకోవడం, ఇష్టాలు తెలుసుకోవడం, అభిరుచులను అంచనా వేయటం, వారి రూపాన్ని చూసి ఎంపిక చేసుకోవడం పెరిగిపోయింది. అలాంటప్పుడు నచ్చిన వ్యక్తి ఒకవేళ దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. వారిని కలుసుకోవడానికి అనేక రకాల ప్రయాసాలు పడాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వారిని కలుసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తోంది. ఇవన్నీ కూడా ఒత్తిడికి గురి చేస్తున్న నేపథ్యంలో ఈ తరం యువత తమకు దగ్గరలో వ్యక్తులను ఎంపిక చేసుకుంటున్నారు.